రండి త్వరగా ఫ్రెష్ అయ్యి ఏదో ఒకటి తిందాం. తాతయ్య రూమ్ లో ఏదో పడింది అనుకుంటా. మన అందమైన ప్యాలెస్ ని ఎవరు ఈ విధంగా నాశనం చేస్తోంది? రుద్ర, త్వరగా ఏదో ఒకటి చేయి. వచ్చింది ఎవరైనా సరే ఖచ్చితంగా ఏదో ఒక క్లూనే వదిలి వెళ్ళి ఉంటారు. రూమ్ చెక్ చేద్దాం. ఈ పొగలు ఏమీ కనిపించడం లేదు. ఈ బాయ్స్కా స్మోక్ క్లియర్. దాని ఎనర్జీని ట్రేస్ చేయడానికి హెల్ప్ చేయి. ఏ వస్తువులు మాయమైపోలేదు. అయితే అది మరి ఇక్కడ ఏం చేస్తుంది? పిల్లలు, మీరు నా రూమ్లో ఏం చేస్తున్నారు? తాతయ్య, ఎవరో మీ రూమ్ నుంచి ఏదో దొంగిలించుకు వెళ్ళారు. అది ఏంటి, ఎవరు దొంగిలించారని మాకు అస్సలు అర్థం కావడం లేదు. ఏంటి? ఉండు. ఏంటిది? నేను ఇక్కడ సన్ సిటీ ల్యాండ్ అగ్రిమెంట్ పేపర్ పెట్టాను. ఎన్నో సంవత్సరాల క్రితమే నేను సన్ సిటీ ల్యాండ్ని మెజిషియన్ తరణ్ సింగ్ దగ్గర నుంచి తీసుకున్నాను. ఆ పేపర్ ఇప్పుడు కనిపించడం లేదు. ఇది తీసుకెళ్తే ఎవరికి ప్రయోజనం ఉంటుంది? జయసింగ్, ఒక చెడ్డ వార్త. ధరమ్ సింగ్ నీ పైన ఒక కేసుని ఫైల్ చేశాడు. దానికోసం ఈ రోజు నువ్వు కోర్టుకొచ్చి హాజరవ్వాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకని తాతయ్య గారు? నాకు కూడా అర్థం కావటం లేదు పిల్లలు. ఆర్డర్ ఆర్డర్. జయసింగ్, ధరమ్ సింగ్ మీకెదురుగా కంప్లైంట్ చేశారు. మీరు సన్ సిటీని కొన్ని సంవత్సరాలకి లీజ్కు తీసుకున్నారు. కానీ ఇప్పుడు మీరు టైం ముగిసిపోయిన తర్వాత కూడా మీరు ఖాళీ చేయలేదని అతను చెప్తున్నారు. ఇంతకీ మీరేమంటారు? ఓ, అయితే అతను ఈ ల్యాండ్ పేపర్ని దొంగిలించాడా? పైగా నా మీద కేసు కూడా వేశాడు. సార్ మెజెస్టిక్, నేను ఈ దగ్గర నుంచి స్థలాన్ని కొన్నాను. నేను అన్యాయంగా తీసుకోలేదు. సార్ మెజెస్టికో, ఇది అబద్ధం. నేను తన పేపర్ని దొంగతనం చేయలేదు. ఏం ప్రాబ్లం లేదు. ఆ కాపీస్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు కూడా ఉన్నాయి. అవి నేను తీసుకొచ్చి చూపిస్తాను. సార్ మెజెస్టికో, ఇంటర్ఫియర్ అయినందుకు సారీ. ఆ పేపర్స్ ని నేను తీసుకొస్తాను. నాకు 1 గంట టైం ఇవ్వండి. రుద్ర, ఆగు, నేను నీతో వస్తాను. రుద్ర, నేను వస్తున్నాను, ఆగు. మనకంటే ముందే ఇక్కడికి ఎవరో వచ్చారు. లెట్స్ గో ఫాస్ట్. అందరూ కళ్ళు తిరిగి పడిపోయారు. రుద్ర, ఇక్కడ కూడా. రుద్ర, ఆ స్మోకీ ఫిగర్ ఇక్కడ కూడా ఉంది. ఈ బాయ్స్కా సకు పుష్టు.
మైరా, వరుణ్, త్వరగా రిజిస్టర్ ని తీయండి. నేను దీన్ని హ్యాండిల్ చేస్తాను. రుద్ర, రిజిస్టర్. దొరికింది. కనిపించట్లేదు రుద్రా. నా దగ్గరే ఉంది. ఈ బాయ్స్కా డిసపియర్. ఓ నో, మైరా, నీకేం కాలేదు కదా? సారీ రుద్ర, తను ఆ ఫైల్ తీసుకెళ్లిపోయాడు. ఇట్స్ ఓకే మైరా, ఒక ప్రదేశం ఉంది దాని గురించి తెలుసుకోవడానికి. బట్ ఫస్ట్ అలాజా సార్, హెల్ప్. ఏం జరిగింది రుద్ర? సార్, మాకు అర్జెంట్ గా ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఏ ఇన్ఫర్మేషన్ కావాలి? ఏదో ఒక మెజిషియన్ తాతయ్యకి చెందిన సన్సిటీ పేపర్స్ ని దొంగలించాడు. ఎవరు ఈ పని చేసింది? మేము తన్ని సరిగ్గా చూడలేదు. అదెప్పుడు పొగలోనే దాక్కుంటోంది. ఇంకా తన బాడీ ఫుల్ గా షైనింగ్ స్టార్స్ ఉన్నాయి. స్టార్స్? ఒకవేళ మిస్ ఎంక్వైరీకి ఏమన్నా తెలుసుంటుందేమో. మిస్ ఎంక్వైరీ ఓసారి లేవండి. ఏమైంది అలాజర్ సార్? మాకు ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ కావాలి. ఎవరతను పొగలాగా కనిపిస్తాడో, తన ఒంటి నిండా స్టార్స్ కూడా ఉంటాయి. సారీ, దిస్ ఇస్ లంచ్ టైం. నో వే. మరియు ఇది నేషనల్ ఎమర్జెన్సీ కూడా కాదు. ఒక గంట సేపు తర్వాత రండి. మిస్ ఎంక్వైరీ, తను మా ముఖ్యమైన డాక్యుమెంట్స్ ని దొంగలించాడు. ప్లీజ్ హెల్ప్. ఐఎమ్ సారీ, ఇది నేషనల్ ఎమర్జెన్సీ కాదు. అది మీ యొక్క పర్సనల్ ప్రాబ్లం. Oh no, I can't do it. Okay. అరే, ఏం జరుగుతుంది? భూకంపం వచ్చేసింది. భూకంపం. మీ మొహానికి ఏమైంది? ఇదంతా స్మోకే చేస్తుంది. ప్రపంచంలో ఉన్న అందరినీ ఇలాగే మారుస్తుంది. అప్పుడు మనందరం పొగగా మారి అంతమైపోతాం. నా ఫేస్ బ్లాక్ అవుతోంది. నేను అంత అవుతున్నాను. సరే, ఇది మన అందరి పర్సనల్ ప్రాబ్లం కదా, అయితే అందరం అంతమైపోదాము. అరే, ఇది పర్సనల్ ప్రాబ్లం కాదు, నేషనల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ. ఇది దేశాన్ని ఇలాగే అంతం చేస్తుంది. దాని పేరు అన్నోన్ మ్యాజిషియన్. అది స్పేస్ లో ఉంటుంది. దాని గురించి షెల్ఫ్ నెంబర్ 5 లో బుక్ ఉంది. థ్యాంక్ యూ.
ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఎలా సర్దుకుంది? నేషనల్ ఎమర్జెన్సీ అయిపోయింది. వాట్ యూ చీటర్స్! మీరందరూ కలిసి నన్ను మోసం చేశారు. కనీసం నా ఫేస్ అయినా నయమైంది. अंतर मंतर काली कलंतर चू బుక్ ఎందుకు ఇలా చేస్తుంది? ఎక్కడికి వెళ్ళింది? ఖచ్చితంగా ఏదో ఒక షెల్ఫ్ లోనే దాగుంటుంది. లెట్స్ స్ప్లిట్. ఓకే రుద్ర. బుక్ ప్రొటెక్టర్, ఆ బుక్ ని ఆపేసేయి. థ్యాంక్ యూ బుక్ ప్రొటెక్టర్. అది తుఫాన్ వేగంలో పొగలా వస్తుంది, కానీ దానికి గాలికి అస్సలు పడదు. ఇంతవరకు దాని మొహాన్ని ఎవరూ చూసింది లేదు. అది ఎందుకని దాని మొహాన్ని దాచుంచిందని ఎవరికీ తెలీదు. అసలు ఇదేంటి రుద్ర? రుద్ర తను వస్తున్నాడు. రాణి, మనతో పాటు దాన్ని కోటకి తీసుకువెళ్దాం. థ్యాంక్ యూ అలెసా సార్. రుద్ర, నేను ఎవరి కంటికి కనిపించను, నేను ఎవరికి తెలియను, అందువల్ల నాకు అసలు పేరు కూడా లేదు. నేను చేసిన ఈ పొగ కవచం నుంచి నేను అనుకునేంత వరకు మీరు బయటికి రాలేరు. అన్నోన్ మెజిషియన్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అన్నిటికీ సందేహించకు. తర్వాత మేము బయటికి ఎలా వస్తామంటే నీ అంతటా నువ్వే మమ్మల్ని బయటికి తీసుకొస్తావు.
చేస్తుంటే మార్గం ఉంటుంది. రుద్ర, నేను వస్తున్నాను. ఎవరైనా ఈ విధంగా చేస్తారా? అటాక్ చేయడానికి ముందు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలిగా. గాలికి దానికి అస్సలు పడనే పడదు. నేను దీని గురించి ఎలా మర్చిపోయాను? ఈ బైస్కా విండ్ ట్విస్టర్ క్రియేటో. లైఫ్లో మొట్టమొదటిసారిగా మీరు నన్ను చూశారు. రుద్రా, నువ్వు నన్ను చూసేసావు, కానీ ఈ విషయాన్ని నువ్వు ఎవరితోని వెళ్ళి చెప్పలేవు. రుద్ర, నీ మ్యాజిక్ పవర్ ఎందుకు పని చేయకుండా పోయింది? Baiska, boom, check, boom! ఇక చాలా ఆపండి, నేను ఓడిపోయాను. నేను ఒప్పుకుంటాను. వద్దు. సరిగ్గా సమయం 3 అయింది. రుద్రాకు నేను ఇచ్చిన గడువు ముగిసిపోయింది. అందుకని ఈ కేసు నిర్ణయం నేను చెప్పాల్సిందే. సన్ సిటీ ల్యాండ్ కి సంబంధించిన ఎటువంటి ఆధారాలు దొరకలేదు కాబట్టి సన్ సిటీ ల్యాండ్ ని ధరమ్ సింగ్ కి తిరిగి ఇవ్వాల్సిందిగా. ఆధారం ఇక్కడ ఉంది. ఆధారం ఇక్కడ ఉంది. ఇతను ఎవరో చెప్పినందువల్ల సన్ సిటీ పేపర్స్ ని దొంగిలించాడు. అవునవును. ఇతనెవరు ధర్మ్ సింగ్? ఇతనెవరో నాకు తెలీదు. నేను పేపర్స్ ని దొంగతనం చేయమని చెప్పలేదు. షాకాలే నన్ను బెదిరించారు. ఒకవేళ నేను కేసు వేయకపోతే నన్ను అంతం చేస్తానని చెప్పారు. నాకు వేరే దారి లేదు. అందుకే ఒప్పుకున్నాను సార్ మెజెస్టిక్.
నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడండి. నేను షాకార్. పెద్ద పేరు సంపాదించేవి తప్పితే ఉపయోగం లేదు. అన్నోన్ మెజిషియన్. ఇప్పటి వరకు ఎవ్వరు నిన్ను చూడలేదు, కానీ రుద్రాకి రావడానికి మాత్రం ఏమాత్రం సమయం పట్టలేదు. షాకార్, నీ వల్లే నా గురించి అందరికీ తెలిసిపోయింది. నువ్వెందుకని ముందే చెప్పలేదు? ఈ పని చేస్తే నాకు ఇన్ని సమస్యలు వస్తాయని ఎందుకు చెప్పలేదు? ఆ విషయం ముందే చెప్పుంటే ఈ పని చేయడానికి ఒప్పుకున్నవాడివా ఏంటి? చెప్పు. ఇప్పుడు నీకు ఏం జరిగినా సరే నాకు దిగులేదు. నేను బయలుదేరుతున్నాను. టాటా. రుద్ర జరిగిన విషయాన్ని మనకి తెలివిగా చెప్పాడు. షాకాన్ అన్నోన్ మ్యూజిషియన్ని ఈ పని చెయ్యమని చెప్పాడు. అందుకోసం అతనికి ఇక్కడ శిక్ష పడుతుంది. రుద్రాకు బహుమతి కూడా దొరుకుతుంది. ఇక సన్ సిటీ వాళ్ళందరికీ మంచి పార్టీ ఇద్దాం.